మహబూబాబాద్ జిల్లాలో షాప్ యజమానిపై బిచ్చగాడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వేసిన బిచ్చం పైసలు సరిపోవని ఆగ్రహంతో షాప్ యజమాని శ్రీనివాస్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బిచ్చగాడిని అదుపులోకి తీసుకున్నారు. అతను డబ్బులు అడగడం వల్ల నేను అమౌంట్ కూడా ఇచ్చాను. అతను ఇచ్చిన అమౌంట్ సరిపోదని డిమాండ్ చేస్తూ షాపు లోపలికి దౌర్జన్యంగా వచ్చి కత్తితోనే ఇలా అని బెదిరిస్తూ మా పక్కన ఉన్న ఇద్దరు కస్టమర్లను కూడా బెదిరించడం జరిగింది. అలాగే అతడు నోటికి ఏ విధంగా అయినా మాటలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల జరిగింది. దానివల్ల కోపంతోనే అతను ముందుకు వెళ్ళడం జరిగింది. అతని కత్తితోనే నన్ను గాయపరచడం కూడా జరిగిందండి. ఇటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూసుకోండి. పోలీసులకు కూడా ఫిర్యాదు ఈ విషయాన్ని చేశాము. వాళ్ళు కూడా అతన్ని తీసుకెళ్లడం జరిగింది.